Hello everyone, welcome back to our YouTube channel, My Preparation to Success. How are you all? I hope everyone are fine and doing well. So మనం ఈరోజు తెలంగాణ హిస్టరీలో శాతవాహనాస్ పార్ట్ 4ని డిస్కస్ చేద్దాం. ఓకే. So, in the last class, we have finished the administrative system of Shatavahanas and the economic system, right? Now, we are going to see about the social conditions, religious conditions, art and architecture, painting of the Shatavahana dynasty. Okay, by this, we are going to complete Shatavahana's concept. Okay, clear? Let's start. So, social conditions, right? So, social conditions means what we usually talk about the social conditions, that is about culture, right? What they followed, right? సో ఇక్కడ మనకి శాతవాహనాస్ కాంపోజిట్ కల్చర్ని ఫాలో అవుతుండే. కాంపోజిట్ కల్చర్ మీన్స్ వాట్? ద్రవిడియా ప్లస్ ఆర్యన్ కల్చర్, బోత్ మిక్స్డ్. వీ కెన్ సే ఇట్ as a composite culture, right? And again, they followed the fourfold caste system. ఓకే, ఫోర్ caste system వాళ్ళు ఫాలో అవుతున్నారు. బట్ ఇట్ వాజ్ నాట్ సో స్ట్రాంగ్. అది స్ట్రాంగ్గా ఫాలో అవ్వడం లేదు. జస్ట్ అలా ఉంది అంటే ఉంది అంతవరకు. ఓకే, సో అది స్ట్రాంగ్గా ఫాలో పోవడం వల్ల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వర్ ప్రామినెంట్. సో అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా జరిగేవి, అంత పట్టించుకోకపోతుండే. ఓకే, నెక్స్ట్ బ్రాహ్మిన్స్ గివింగ్ హైయెస్ట్ ప్రియారిటీ. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు, బట్ బ్రాహ్మిన్స్ అనేది ఒక ప్రియారిటీ అనమాట, హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తున్న వాళ్ళు. ఓకే, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు వచ్చింది? శ్రేణీస్ నుంచి వచ్చింది. ఓకే, శ్రేణీస్ నుంచి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది, బట్ నో డిస్క్రిమినేషన్. ఇప్పుడు ఉన్నట్టుగా అయితే లేదు. ఓకే, ఇప్పుడు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అలా ఇలా అట్లా లేదనమాట. నో డిస్క్రిమినేషన్ అమాంగ్ ద క్యాస్ట్. ఓకే, నెక్స్ట్ ప్యాట్రియారికల్ సిస్టమ్ అంటే ఏంటి? జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఉండే. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎక్కడ కూడా కనబడట్లేదు, మనకి చాలా తక్కువ. ఓకే, ఉమెన్ అనేది ఏంటి? ఫ్రీడమ్. ఓకే, ఈ ఈ శాతవాహన టైంలో ఉమెన్కి చాలా ఫ్రీడమ్ ఉండే అనమాట. ఓకే, అంటే వాళ్ళు అలాంగ్ విత్ మేల్స్ పూజలు వీటన్నిటిలో ఫాలో అవుతుండే, మంచిగా వాళ్ళకి నచ్చిన రిలీజన్ని అట్లా చేయడము. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీలో కూడా వాళ్ళకి రైట్స్ ఉంటుండే, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, నో ప్రాక్టీస్ ఆఫ్ సతీ. ఓకే, బట్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఉండే అనమాట. ఓకే, నో విడో మ్యారేజెస్. ఓకే, విడో మ్యారేజెస్ అనేవి లేవన్నమాట, అట్లా చేయడం అనేది లేదు. ఇప్పుడు జరుగుతున్నాయి. ఓకే, అంతకుముందు అయితే లేకుండే. నెక్స్ట్ ఆరాధలం మీన్స్ వాట్? ఇట్ ఇస్ అ మేకప్. ఓకే, మనం మేకప్ వేసుకుంటాం కదా, మేకప్ కిట్ అంటాం కదా, దాన్ని శాతవాహనస్ టైంలో ఆరాధలం అంటారు. సో ఇలాంటివే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనకి మీనింగ్ తెలియాలన్నమాట. ఓకే, ఉత్తారియా మీన్స్ కబారి. ఉమెన్ యూస్ టు వేర్ లైక్ ఎ బ్లౌజ్. ఓకే, ఉత్తారియా అనేది దాన్ని కబారి అనుకుంటారు, ఉమెన్స్ వేర్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఉషనియా మీన్స్ హెడ్ గేర్ ఆర్ టర్బన్. ఓకే, టర్బన్ మనకి యూజువల్గా టర్బన్ అనేది మనకు అబ్బాయిలే పెట్టుకుంటారు అని అనుకుంటాం, లేదు. శాతవాహనస్ టైంలో మెన్ అండ్ ఉమెన్ కెన్ వేర్ అనమాట అది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లేవరీ వాస్ ప్రివలెంట్. ఓకే, నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ శాతవాహనస్ టైంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం యూస్ చేసేవాళ్ళు అంటే వీణ, ఫ్లూట్, మృదంగం, నెక్స్ట్ శంఖం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీస్ ఆర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ ద శాతవాహనాస్ టైమ్. ఓకే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ యూజ్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు, ఫైండ్ అవుట్ ద రాంగ్ వన్ అని కూడా ఇస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, వీణ, ఫ్లూట్, మృదంగం అండ్ శంఖం. ఓకే, సో దిస్ అబౌట్ ద సోషల్ కండిషన్స్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ద రిలీజియస్ కండిషన్స్. ఓకే, సో మన వాళ్ళు ఏ రిలీజియన్ని ఫాలో అవుతుండే? ఓకే, మెయిన్లీ దే ఫాలోడ్ ద Vedic religion. Okay, but Buddhism, Jainism, Vedic religion. Among these three, they followed the Vedic religion mostly. Okay, so now starting with the Vedic religion, according to the Nanagat inscription, there are three gods: Indra, Agni, and Varuna. Okay, Indra, Agni, and Varuna. Okay, most important one is Indra. They followed Indra. Next, Hala wrote which one? Gata Saptahasti. Okay, according to that, Lord Shiva. Okay, and ends Gauri Sotram. ఓకే, లార్డ్ శివతో స్టార్ట్ చేస్తుండే అండ్ ఎండ్స్ విత్ గౌరీ సూత్రంతో ఎండ్ చేస్తుండే. అకార్డింగ్ టు ద హాలా గత సప్తహస్తి స్టార్టెడ్ విత్ లార్డ్ శివ అండ్ ఎండ్స్ గౌరీ సూత్రం. ఓకే, రిలీజియన్. నెక్స్ట్ శైవిజం, పశుపతి శైవిజం. అది ఎక్కడ ఫౌండ్ అయింది? లకులిసా.
ఓకే, లకులిసాలో ఫౌండ్ అయిందనమాట. పశుపతి శైవిజం, శైవిజంలో దే ఫాలోడ్ ద పశుపతి శైవిజం. అది ఎక్కడ కనిపించి ఫౌండ్ అయింది? లకులిసా. ఓకే, నెక్స్ట్ దే ప్రొహిబిటెడ్ సాక్రిఫైసెస్ని ప్రొహిబిట్ చేసిరు అండ్ గేవ్ ఇంపార్టెన్స్ ఫర్ పీస్, పీస్గా ఉండడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఓల్డెస్ట్ టెంపుల్, శైవిజంలో ఓల్డెస్ట్ టెంపుల్ ఏది? గుడిమల్లం. అది ఎక్కడ ఉంది? చిత్తూరు, ఏపీ. ఓకే, సో ఈ టెంపుల్లో 14 feet హై శివలింగం అనేది ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దే ఫాలోడ్ ద పశుపతి శైవిజం. ఓకే, gave prohibited sacrifices and gave importance for peace. Next, the oldest temple is in Gudimallam. It is in Chittoor district, Andhra Pradesh. Next, in the temple 14 feet height Shivalingam was there. Okay, so this is about the Vedic. Okay, Vedic religion, right? Jainism. So in Jainism, Digambara Jainism they followed. Okay, Digambara Jainism most prominent in Andhra. Okay, according to the Jina Prabha Swiss, he wrote the Kalpana Pradeepa book. అనేది ఎవరు రాశారు? జీన ప్రభాసూరి. ఓకే, జీన ప్రభాసూరి అనే పర్సన్ కల్పన ప్రదీప అనే బుక్ రాశాడు అనమాట. ఓకే, సో ఇక్కడ ఆ బుక్లో ఏముందంటే 52 ఆర్మీ చీఫ్స్ ఆఫ్ శాతవాహనాస్ బిల్ట్ 52 జైన్ టెంపుల్స్ అనమాట, వాళ్ళ గురించి రాస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అశోక గ్రాండ్ సన్ సంప్రతి ఎవరైతే ఉన్నారో అశోక అతన్ని ఆంధ్రాకు పంపించిండు అనమాట. ఎందుకు? టు ప్రాపగేట్ జైనిజంని ప్రాపగేట్ చేయడానికి అశోక గ్రాండ్ సన్ అని అశోక పంపించిండు ఆంధ్రాకి. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ద 10th జైన్ తిరంతకార శీతలాంతాస్. ఓకే, బర్త్ ప్లేస్ ఎక్కడ? భద్రాచలం. శీతలాంతాస్ బర్త్ ప్లేస్ ఎక్కడ? భద్రాచలం. ఓకే, సో శ్రీముఖ ఎవరు? ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. ఓకే, ఏం ప్యాట్రనైజ్ చేస్తుండంటే జైనిజం. ఎక్కడ? మునులగుట్టు, కరీంనగర్. ఓకే, నౌ కొండకుండాచార్య ఇతను ఎవరంటే ప్రామినెంట్ దిగంబర జైన్ మాంక్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి తను అంటే లైక్ హీ వాజ్ అ ప్రామినెంట్ దిగంబర జైన్ మాంక్. ఓకే, హీ ప్రపోజ్ 2 జైన్ ఫిలాసఫీస్ని ఉండనమాట. శాదవదం, అనేకానంత వదం. శాదవదం, అనేకానంత వదం. ఓకే, and he divided Digambara into 2 subsects, that is called Balatakara Gacham and Vakra Gacham. ఓకే, బాలక్తార గచ్చం అండ్ వక్ర గచ్చం 2 సబ్సెట్గా డివైడ్ చేసిండు దిగంబరావి. ఓకే, నెక్స్ట్ లిటరరీ వర్క్స్. సో సమయాసార, ప్రవచనాసార, పంచస్తక్యాసర. ఓకే, లిటరసీ వర్క్స్ అనమాట ఇవి. సమయసార, ప్రవచనాసార, పంచాస్తిక్యాసర. ఓకే, దిస్ ఆర్ ద లిటరరీ వర్క్స్. జైన్ సెంటర్స్, మెయిన్ జైన్ సెంటర్స్ ఎక్కడున్నాయి? పొట్ల చెరువు, కాలేజ్ పటాన్ చెరువు, మునులగుట్ట, కరీంనగర్, కొలనపాకు అండ్ వేములవాడ. ఓకే, మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఛాన్సెస్ ఉన్నాయి వచ్చేవి. ఓకే, నెక్స్ట్ బుద్ధిజం. ఓకే, వి ఫినిష్డ్ వేదిక్ అండ్ జైనిజం, రైట్? నౌ బుద్ధిజం స్ప్రెడ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. బుద్ధిజం స్ప్రెడెడ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ 6th century. ఓకే, నౌ అకార్డింగ్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ శాంబలా కింగ్ సుబేంద్రం, ఇక్కడ శాంబలా కింగ్ సుబేంద్రం అతని రిక్వెస్ట్ వల్ల గౌతమ బుద్ధ విజిటెడ్ అమరావతిని ఎవరి రిక్వెస్ట్ వల్ల విజిట్ అయ్యిండు గౌతమ బుద్ధ? శాంబలా కింగ్ సుబేంద్రం. ఓకే, సో గౌతమ బలసారి డొనేటెడ్ నాసిక్ కేవ్స్. ఓకే, ఇన్ మహారాష్ట్ర. గౌతమ్ బల్సారి ఏం డొనేట్ చేసింది? డొనేటెడ్ నాసిక్ కేవ్స్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, ఫర్ హూ? బుద్ధిస్ట్ మాంక్స్. ఓకే, టు ద సెక్ట్ ఆఫ్ బాద్రానియా బుద్ధిజంకి డొనేట్ చేసింది. ఓకే, నెక్స్ట్ చైత్యాక వధం. ఇది ఎక్కడుంది? ఏపీ అనమాట. ఓకే, దీని ఫౌండర్ ఎవరు? మహాదేవ భిక్షు. చైత్యాక వధం అది ఏపీలో ఉంది. ఫౌండర్ ఎవరు? మహాదేవ భిక్షు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫిలాసఫర్ ఎవరు? ఆచార్య నాగార్జున. ఓకే, నా ఆచార్య నాగార్జునకి టైటిల్స్ ఏంటి? సెకండ్ బుద్ధ అని అంటారు, ఇండియన్ హిన్స్టిన్ అంటారు, ఇండియన్ మార్టిన్ లూథర్ అంటారు, ఫౌండర్ ఆఫ్ మాధ్యమిక పాత అని అంటారు. ఓకే, ఇవి చాలా టైటిల్స్ చాలా ఇంపార్టెంట్ ఆచార్య నాగార్జున. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇతను ఎక్కడ పుట్టిన? బోర్న్ ఇన్ వేదాలి. ఓకే, ఇతని బుక్ వచ్చేసి ఏంటంటే లకవత్ర సూత్ర.
ఓకే, లంకవత్ర సూత్ర. ఓకే, మైత్రేయ నద నుంచి తీసుకుంది బుక్. ఈ బుక్ ఏంటి? లక్నవర సూత్ర. నెక్స్ట్, ఆచార్య నాగార్జున ఎస్టాబ్లిష్డ్ నాగార్జున యూనివర్సిటీ ఆన్ శ్రీ పర్వత. ఓకే, శ్రీ పర్వత పైన నాగార్జున యూనివర్సిటీ అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరో? ఆచార్య నాగార్జున. ఓకే, ఇట్ ఈస్ ద సెకండ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అనమాట. మరి ఫస్ట్ ఇది తక్షశిల యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్, ఎక్స్పాండెడ్ ఆచార్య నాగార్జున ఎక్స్పాండెడ్ మహాన్య బుద్ధిజం ఇన్ ఆంధ్రదేశం. ఎక్స్పాండ్ చేసిన అనమాట మహాన్య బుద్ధిజంని. సో ఆచార్య నాగార్జున బిల్డ్ స్టోన్ అర్కేడ్ టు మహాచైత్య ఎట్ అమరావతి. ఒక స్టోన్ అర్కేడ్ టు మహాచైత్య అమరావతిలో కట్టించిండు అనమాట. ఓకే, శీలం తప ఎట్ శ్రీశైలం. ఓకే, నౌ రిటర్న్ ఇతను ఎన్ని బుక్స్ రాసిండు? 24 బుక్స్ ఇన్ సాంస్క్రిట్లో రాసిండు. చాలా చాలా ఇంపార్టెంట్, 24 బుక్స్ ఇన్ సాంస్క్రిట్. ఓకే, నెక్స్ట్, శ్రూలేఖ అనేది ఒక బుక్. ఈజ్ అ సమ్మరీ ఆఫ్ కాన్వర్జేషన్స్ బిట్వీన్ ఆచార్య నాగార్జున అండ్ యజ్ఞశ్రీ. ఆచార్య నాగార్జున అండ్ యజ్ఞశ్రీ మధ్యన ఏదైతే కాన్వర్జేషన్ ఉందో దాన్ని ఒక బుక్గా రాసిండనమాట. దాని పేరే శ్రూలేఖ. ఓకే, నెక్స్ట్, ఆ టైంలో చైనీస్ ట్రావెలర్ ఎవరు ఉన్నారు? టిసింగ్. ఓకే, నెక్స్ట్, రత్నావళి అంటే బుక్ డిస్కస్డ్ అబౌట్ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్. ఇన్ విచ్ ద కాన్సెప్ట్ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ వాస్ డిస్కస్డ్ ఇన్ విచ్ బుక్? ఓకే, రత్నావళి. ఓకే, నెక్స్ట్, ప్రజ్ఞపర్మిత శాస్త్రం. ఓకే, ప్రజ్ఞపర్మిత శాస్త్రం బుక్ ఫర్ మహాన్య బుద్ధిజం. మహాన్య బుద్ధిజంకి బుక్ ఏది అంటే ప్రజ్ఞపర్మిత శాస్త్రం. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఆర్యదేవ ఎవరు? ఇస్ ద డిసిపుల్ ఆఫ్ నాగార్జున. ఓకే, ఆచార్య నాగార్జున ఒక డిసిపుల్ అనమాట, ఆర్యదేవ. సో అతని బుక్ ఏంటి? చిత్తశుద్ధి ప్రకారణం. ఓకే, నెక్స్ట్, ఆర్యదేవ బికేమ్ ద హెడ్ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఆచార్య నాగార్జున చనిపోయిన తర్వాత నెక్స్ట్ హెడ్ ఎవరుండే అంటే ఆర్యదేవ. ఓకే, నెక్స్ట్, బుద్ధిస్ట్ సెంటర్స్ ఏంటి? పెద్దపల్లి డిస్టిక్ ఏంటది? ధూళికట్ట. నల్గొండ డిస్టిక్ నందికొండ, గాజులబండ. ఓకే, ఇవి బుద్ధిస్ట్ సెంటర్స్. ఇంతకుముందు మనం జైన్ సెంటర్స్ ఏంటి? అవి పొట్ల చెరువు, పటాన్ చెరువు, ఉనులగుట్ట, కరీంనగర్, కొలనపాకు, వేములవాడ. ఓకే, బుద్ధిస్ట్ సెంటర్స్ ఏంటి? పెద్దపల్లి డిస్టిక్, ధూళికట్ట, నల్గొండ డిస్టిక్, నందికొండ, గాజులబండ. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సూర్యాపేట్ డిస్టిక్, ఫణిగిరి. అక్కడ ఏంటంటే బుద్ధిస్ట్ ఫూట్ అండ్ ధర్మచక్ర ఫౌండ్. ఓకే, అవి ఉన్నాయన్నమాట అక్కడ. ఓకే, క్లియర్. నెక్స్ట్, నాగార్జునకొండ ఇస్ గ్రేట్ ఐలాండ్ మ్యూజియం అనమాట. అది నాగార్జునకొండ. ఓకే, ఖమ్మంలో ఏముండే? నేలకొండలపల్లి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వరంగల్ ఏంటి? జీలకర్రగూడెం. ఓకే, ఇవి సెంటర్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇచ్చేసి మనకి ఫైండ్ అవుట్ ద బుద్ధిస్ట్ అండ్ జైన్ సెంటర్స్ ఇలా క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్, సో అమరావతి స్తూప అది ఎక్కడుంది మనకి? సిచ్యువేటెడ్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకే, అందులో పెరిమీటర్ 435 feet and 20 meters హైట్లో ఉందన్నమాట అమరావతి స్తూప అనేది. ఓకే, అమరావతి స్తూప బిల్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పులమావి 2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పులమావి 2 మనకి 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెరిమీటర్ 435 feet and 20 meters హైట్లో ఉంది స్తూప, బిల్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పులమావి 2. సో సింబల్స్ రిలేటెడ్ టు బుద్ధా లైఫ్కి సంబంధించిన ఏవైతే సింబల్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఏమంటారు? ఆయకపటకం. ఓకే, ఆయకపటకం. ఓకే, ఆయకపటకం అని అంటారు. సింబల్స్ ఆఫ్ బుద్ధా లైఫ్ అనమాట. ఓకే, దాన్ని వైట్ స్టోన్ పైన ఉన్నాయన్నమాట అవన్నీ. ఓకే, నెక్స్ట్, పూర్ణ కుంభం అండ్ వినాయక అలాంగ్ విత్ దిస్ బుద్ధా లైఫ్తో పాటు పూర్ణ కుంభం అండ్ వినాయక అవి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఓకే, నెక్స్ట్, ఫెర్గుసన్ ఎవరు? డిస్క్రైబ్డ్ అమరావతి స్కల్ప్చర్స్ యాజ్ ఎపిటోమ్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్. సో హూ డిస్క్రైబ్డ్ అమరావతి స్కల్ప్చర్స్ యాజ్ ఎపిటోమ్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే ఫెర్గుసన్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్తూపాస్ ఎక్కడ ఉన్నాయి మనకి? ధూళికట్ట అండ్ పాషిగంలో స్తూపాస్ ఉన్నాయి. ఓకే, శాతవాహనాస్ బిల్ట్ చైత్యాస్, విహారాస్, స్తూపాస్. శాతవాహనాస్ ఇవి బిల్డ్ చేసినమాట. చైత్యాస్, విహారాస్,
అండ్ స్తూపాస్. ఓకే, నౌ ఓల్డెస్ట్ స్తూపా ఇన్ ఏపీ ఈజ్ ఏంటి? బట్టిపొర్లు. ఓకే, బట్టిపొర్లు. ఓకే, లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఏ స్తూపా? వరల్డ్లో లార్జెస్ట్ స్తూపా ఏంటి? బోరుబుందర్ స్తూపా. ఓకే, బోరుబుదర్ స్తూపా ఎక్కడున్నది? ఇండోనేషియా. ఓకే, లార్జెస్ట్ ఇన్ ఇండియా సంచి స్తూపా. ఓకే, నెక్స్ట్ గుంటుపల్లి స్తూప అండ్ శంకరం స్తూప, ఇవి స్తూపాస్ ఇవి కూడా. ఓకే, నెక్స్ట్ విహార. విహార అంటే ఏంటి? మానిస్ట్రీ ఫర్ బుద్ధిస్ట్ మాంగ్స్కి అనమాట విహార అనేది మానిస్ట్. ఓకే, చైత్య ఫర్ ప్రేయర్ హాల్స్, ప్రేయర్. ఇది విహార అనేది స్క్వేర్ షేప్లో ఉంటుంది, చైత్యాస్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఓకే, ఇది ప్రేయర్ హాల్స్కి యూజ్ చేస్తారనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఓల్డెస్ట్ ఇన్ ఏపీ. ఓల్డెస్ట్ ఇన్ ఏపీ ఎక్కడ? గుంతుపల్లి. ఓకే, గుంతుపల్లి. హియర్ లార్జెస్ట్ కేవ్ చైత్య ఇన్ ఇండియా. లార్జెస్ట్ ఎక్కడ ఉంది అంటే కార్లే చైత్య ఇన్ కేవ్స్, మహారాష్ట్రలో ఉంది. ఓకే, నెక్స్ట్ అరమం. అరమం ఈజ్ అ ప్లేస్ వే స్తూప విహార చైత్య ఇట్ వన్ ప్లేస్. అండ్ మూడు కలిపి ఒక ప్లేస్లో ఉండేదాన్నే అరమం అంటారు. ఓకే, అది ఎగ్జాంపుల్ ఎక్కడ? గుంటుపల్లి. ఓకే, గుంటుపల్లి ప్లేస్ని అరమం అంటారు. ఎందుకంటే అరమం ఈజ్ ద ప్లేస్ వేర్ స్తూప విహార అండ్ చైత్య ఎట్ వన్ ప్లేస్ ఉండేదాన్ని అరమం అంటారు. అది ఎక్కడ ఉంది? గుంటుపల్లిలో ఉంది. క్లియర్?